లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ తో ఈ షాక్ వేవ్ హెడ్ ఈ జనరేటర్ నుంచి వచ్చే ఈ షాక్ వేవ్స్ అనేది దీని నుంచి వచ్చే ఈ షాక్ వేవ్స్ అనేది దీని పేరు షాక్ వేవ్లే కానీ ఇదేమి పెయిన్ కానీ ఏమీ ఉండదు. దీని నుంచి వచ్చే ఈ వేవ్స్ ఈ పెన్నిస్ మీద ఇట్లా చేయటం వల్ల డ్యామేజ్ అయిపోయిన మజిల్ బ్లడ్ సప్లై పెరిగి మళ్ళీ వాళ్ళకి పెన్నిస్ నార్మల్గా స్ట్రైట్గా వచ్చి సెక్షువల్గా మళ్ళీ పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ కనుక పైరనీస్ డిసీజ్ పేషెంట్స్లో మనం అడ్వైస్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు ట్యాబ్లెట్స్ ట్రై చేసి ట్యాబ్లెట్స్ కూడా వర్కౌట్ అవ్వని వాళ్ళకే ఇది సెకండ్ ఆప్షన్గా ట్రై చేయాలి. అండ్ దాంతోపాటు ఈ ట్రీట్మెంట్ అనేది మినిమమ్ ఒక 6 times చేయించుకోవాల్సి వచ్చింది. పైరనీస్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో మినిమం 6 times చేయించుకోవాల్సి వచ్చింది. అండ్ ఆ 6 times కూడా ఒక సెషన్ నుంచి ఇంకొక సెషన్కి మినిమమ్ 5 to 7 days గ్యాప్లో చేయించుకోవాలి. సో ఎవరిలో అయితే ఈ పైరనీస్ డిసీజ్ ప్రాబ్లం ఉండి సెక్షువల్గా ట్యాబ్లెట్స్ వాడుకున్న ఈ పెయిన్ తగ్గక ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ ట్రై చేయాలి అనుకుంటే విజయవాడలో మా దగ్గర ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. పైరనీస్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో ఎవరైతే ఈ పైరనీస్ డిసీజ్తో బాధపడుతున్నారో మీరు కనుక ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ ట్రై చేయాలి అనుకుంటే మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి మ్యాక్సిమం సొల్యూషన్ అనేది దొరికిద్ది. థ్యాంక్ యూ.